అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఆశలు చిగురుస్తున్నాయి. వరుసగా మూడో రోజు ప్రత్యక్ష దాడులు నిలిచిపోవడంతో ఇరు దేశాలు మళ్లీ దౌత్య చర్చల బాటపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ చర్చల్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాల్ని తగ్గించి చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే దిశగా ఖతార్, పాకిస్తాన్ కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ చర్చలు గోప్యంగా జరుగుతున్నాయి. 2 వారాల క్రితం తీవ్ర స్థాయికి చేరుకున్న ఘర్షణల తర్వాత అమెరికా ఇరాన్పై వైమానిక దాడుల్ని నిలిపివేయడం ఈ దౌత్య ప్రయత్నాలకు ఊతమిచ్చింది. అయితే చర్చల అంశాన్ని ఇరాన్ అధికారికంగా తేలికగా తీసుకుంటోంది. ఇదే సమయంలో సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్లపై జరిగిన డ్రోన్ దాడుల పరిస్థితులు ఇంకా సున్నితంగానే ఉందని సూచిస్తున్నాయి. ఇరాన్ ప్రత్యక్షంగా అలాగే తమ అనుబంధ వర్గాల ద్వారా సమావేశానికి అభ్యర్థించిందంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. అయితే ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరోసారి హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. తాము శాంతి చర్చల్ని పునః ప్రారంభించాలని ఎలాంటి అభ్యర్థన చేయలేదని స్పష్టం చేసింది. అమెరికా తరపు సందేశాల్ని మధ్యవర్తులు తమకు చేరవేస్తున్నప్పటికీ ప్రస్తుతం 2 దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ ప్రకటించింది.